అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఏ విధమైన వ్యతిరేకతతో ఉన్నారో మనం అందరం చూస్తానే ఉన్నాం. తీవ్రమైన వ్యతిరేకత. కానీ మా పార్టీ మీద వ్యతిరేకత లేదు, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, మేము 99% హామీలు అమలు చేసినామని చెప్పేసి బట్టి విక్రమార్క లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరూ సంకలు గుద్దుకుంటా ఉన్నారు. మరి ప్రజలకు హామీలు అందినప్పుడు, ప్రజలకు గ్యారంటీలు అమలు చేసినప్పుడు అయ్యా అని కడుపు సల్లగుండా అన్ని ఇచ్చినవని చెప్పేసి దీవనార్థులు పెట్టాలి. కానీ ఇలా శాపనార్థాలు ఎందుకు పెడతా ఉన్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. మీ ఇంట్లో మన్ను వడని, దుమ్ము వడని, మీ ఇంట్లో పీనిగెళ్ళని అని చెప్పేసి ప్రజలు ఎందుకు ఇలా నెత్తినోరు కొట్టుకొని అయ్యో ఇచ్చే బర్రెని ఇడిచిపెట్టి తన్నే బర్రె ఎంబడబడ్డాము అని చెప్పేసి కేసీఆరే కావాలి, కేసీఆరే పాలన మంచుగుండే, కేసీఆర్ పాలననే మంచుగుండే, ఇలా ఏదో అవుతుందని ఏమో చేస్తామని అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నందుకు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు దేవుడా మాకు తగిన శాస్తి చేసినవు అని చెప్పేసి ఎందుకు నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారు? ఇలా సరే ప్రజల ముచ్చట పక్కకు పెడితే ప్రజలలో తిరగడానికి ఎందుకు భయపడతా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు? రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ గెలుపు కోసము కాలికి బలుపాలు కట్టుకొని తిరిగిన చిన్న చిన్న కార్యకర్తలు కానీ ఇలా కాంగ్రెస్ ఏ ఊళ్ళ కన్నా ధైర్యంగా అడుగు పెట్టడానికి ఎందుకు భయపడతా ఉన్నది? ఎందుకు భయంతో వణికిపోతా ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇలా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గము ఆనందంగా ఉన్నారో, హ్యాపీగా ఉన్నారో చెప్పగలుగుతారా? ఏ సామాజిక వర్గం హ్యాపీగా ఉన్నారు? ఇలా వృద్ధులు హ్యాపీగా ఉన్నారా? 2000 పింఛన్ ఇస్తామని చెప్పేసి 2000 పింఛనే వస్తుంది, మేము అధికారంలోకి వస్తే 4000 పింఛన్ ఇస్తాము, పెద్దవా ఈ నెల 2000 తీసుకుంటావు, వచ్చే నెల నుంచి 4000 రూపాయలు తీసుకుంటావు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయి అని చెప్పేసి ఆశపడ్డ ముసలవ్వ ఓటేసిన పాపానికి ఇలా ఆ ముసలవ్వ హ్యాపీగా ఉన్నదా? ఇచ్చే పింఛన్ టైంకి ఇస్తా ఉన్నారా? 2000 పింఛన్ కోసమే వృద్ధులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వికలాంగులకు 4000 రూపాయలు చాలతలేవు, మేము అధికారంలోకి వస్తే 6000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇలా ఆ పెన్షన్లు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ఆడిట్ లెక్కల ప్రకారము 25% పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఆ పింఛన్లు కడియేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదనే వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ ట్రాక్టర్ ఉంటే, ఓ కారు ఉంటే, పక్కా ఇల్లుంటే పెన్షన్లు రద్దు చేస్తారట, ఓ గట్లనే 25% పింఛన్లను రద్దు చేస్తారట. ఇలా ఏ సబ్బండ వర్గం ప్రజలు, ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు ఇలా ఎవరు ఆనందంగా ఉన్నారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పగలగాలి. ఏం చూసుకొని విర్రవీగుతా ఉన్నారో, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారో చెప్పగలగాలి. అది పోతే బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పేసి, ఇటు పోతే రైతు డిక్లరేషన్ అని చెప్పేసి, నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పేసి ఎన్ని డిక్లరేషన్లు ఎలా అమలు చేసిండ్రో చెప్పగలగాలి. ఆర్టీసీ కార్మికులు పాపం 21 తారీఖు నుంచి సమ్మెకు దిగుతారు. అంతకుముందు మేము సమ్మెకు దిగుతాము అని చెప్పేస్తే ఎస్మా చట్టం ప్రవేశపెట్టి అది ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు ఉండాల్సిన సేవలు కాబట్టి ఎస్మా చట్టం ప్రవేశపెట్టి ఉద్యోగాలు అప్పనంగా మీ పీకేస్తామనే వరకు పాపం వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వాళ్ళు డ్యూటీలలో జాయిన్ అయ్యేటట్టు చేసిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి నిరుద్యోగులకు ఎరవేసి, నిరుద్యోగులను వాడుకొని, నిరుద్యోగులను పావులుగా వాడుకొని మేము అధికారంలోకి వస్తే మీకు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఓట్లేపించుకున్నందుకు ఇలా నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? అసంతృప్తితోని లేరా? రగిలిపోతలేరా? అగ్ని జ్వాలలు ఎగిసిపడేటట్టు ఇలా రగిలిపోతలేరా నిరుద్యోగులు? అశోక్ నగర్ చౌరస్తాలో ఏ ప్రొటెస్ట్ చేసినా పోలీసులు వేసుకొని పోతలేరా? పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని పోలీసు బూటుకాలతోని ప్రశ్నిస్తున్న గొంతులను అణిచివేస్తలేదా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్? ఏ సామాజిక వర్గము ప్రజలు ఇలా హ్యాపీగా ఉన్నారు? మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం, మా నెలకు గవర్నమెంట్ ఉద్యోగికి జీతాలు ఏ విధంగా పడతాయో మీ ఖాతాలల్లో, మీ అకౌంట్లల్లో టంచన్గా 2500 రూపాయలు పడతాయి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అనగానే అయ్యో 4 మహిళలం ఉంటే 10,000 రూపాయలు వస్తే ఆ 10,000 రూపాయలతో ఏమన్నా చేసుకోవచ్చని చెప్పేసి ఆశవల్లేరా మహిళలు? ఆశపడి ఇలా ఓటేసిన పాపానికి వాళ్ళు ఇలా సంతోషంగా ఉన్నారా? తులం బంగారం ఇస్తాము, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,16,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, మేము వాటితో పాటు తులం బంగారం కల్పిస్తాము అని చెప్పేసి ఆశపడి ఇలా ఓటేసిన ఆడబిడ్డకు ఎంతమందికి మీరు ఇలా తులం బంగారం అందించిండ్రో చెప్పాలి.
ఏ ముఖం పెట్టుకొని ఇలా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా 10 ఏళ్ళు నేనే ఏలుబడి చేస్తా మంచిగా ఎలగబెడుతున్నా అని చెప్పేసి ఏ విధంగా చెప్పుకుంటావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తున్నది యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు తిరుగుతూ ఉన్నారు. మన జీవన్ రెడ్డి కావచ్చు, అంతకుముందు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మన విజయశాంతి కావచ్చు, ఇంకా అసంతృప్తులు బయటకు రానోళ్ళు చాలా మంది ఉన్నారు. కుత ఉడుకుతా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. సందు దొరికితే మీద పడదామన్నట్లుగా ఉన్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో పాలనలా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పాలనలా ఏం జరుగుతూ ఉన్నది? తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీ పాదాల కాడ తాకట్టు పెట్టిండ్రు. ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఏం పని మీద ఇయ్యాల 68 సార్లు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి చెప్పగలగాలి తెలంగాణ సమాజానికి. ఇలా కేసీఆర్ ఇంత జీతం తీసుకొని అసెంబ్లీకి వస్తలేడు, ఫామ్ హౌస్లు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడినావు. మరి రేవంత్ రెడ్డి ఇలా 68 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, మరి నువ్వెన్నిసార్లు జీతం తీసుకున్నావు? ఎంత జీతం తీసుకొని ఇలా నువ్వు ఢిల్లీకి కప్పం కడతా ఉన్నావు? తెలంగాణ ప్రజలకు ఏలుబడి చేస్తలేవు కానీ ఢిల్లీకి 68 సార్లు ఎందుకు పోయినావు? సమాధానం చెప్పగలగాలి. ఇవన్నిటికీ సమాధానం లేకనే ఏం చేస్తారు అని అంటే వాళ్ళ ప్రభుత్వం అభద్రతాభావంలో పడిపోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు వస్తూ ఉన్నది. ఈ సర్కార్ ఇక్కడ కూలిపోతుందేమో అన్న అనుమానం వచ్చినప్పుడల్లా నోటికి పని చెప్తాడు. ఇప్పుడు అదే బాటలో చాలా మంది పోతా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రేవంత్ రెడ్డి బాటలోనే పోతా ఉన్నాడు. ఆయన అంటాడు పేగులు మెడలేసుకుంటా, లాగుల తొండలు ఇడిచిపెడతా, లేకపోతే గుడ్లు వీకి గోళీలాడతా అని ఆయన అంటాడు. ఇక మందుల సామ్యలు అసెంబ్లీ వేదికగా ఆంధ్ర రికార్డు యావత్తు సమాజం చూస్తూ ఉన్నది, తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది అని తెలిసినప్పటికి కూడా కత్తుల కోలాటం ఆడతా అని చెప్పేసి మందుల సామ్యాలు మాట్లాడతాడు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇలా కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేదని చెప్పుకుంటున్న దానం నాగేందర్ బయట ఒక్కొక్కరిని ఎవరిని తిరగని అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి మక్కన్ సింగ్ లేడా, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ లేడా అని చెప్పేసి మాట్లాడినాక 2-3 రోజులకే అడ్డస్తే అడ్డంగా నరుక్కుంటా పోతా అని చెప్పేసి మక్కన్ సింగ్ మాట్లాడతాడు. వాళ్ళ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబట. మరి రేవంత్ రెడ్డి పాపం ఈ మాట విన్నాక ఆడబెట్టుకున్నాడు తలకాయ ఏం అర్థం కాదు కానీ ఇక మరి ఏమన్నా పాపం సీటు చదువుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తుండేమో తెలియదు. శ్రీధర్ బాబు అంటే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో లెక్కలు బయట పెట్టాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే కూలనున్న రేవంత్ సర్కార్ అని నేను ఎందుకు పెట్టినా అని అంటే నేనన్న ముచ్చట కాదు, ఇలా మోదుకుపల్లి నరసింహులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు ఆ వీడియోలు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ముఖ్యమంత్రి గారు మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? వెనుక గొంతలు తవ్వుతున్నారు నల్లి కుట్లోలు ఎవరు చెప్పమంటవా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పనిచేస్తే కుదరదు కదా. వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా, దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే నువ్వు ఏమైనా చేయగలిగావా? అసలు అవినీతి పరులను ఒక్కరినన్నా నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలతో పెట్టివాడు ఎవడు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు నీ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకేరి ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అనే పేరుంది ఆయన. 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు నువ్వు? ఒక వ్యక్తి ఎస్సీ అయితే, బీసీ అయితే, ఓసీ అయితే అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? నీ పదవి ఉండాలన్నా రేపు ప్రజలు నీ ఎంబడి ఉండాలి కదా. ప్రజలు నీ ఎంబడి ఉండాలంటే
అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి దవ్వుతున్నాడు ఎవడు? ఇంత అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రజలలో ఏమున్నది నీ గురించి, ఈ గవర్నమెంట్ గురించి? నేనంతా అవునా ఇవాళ? రైట్, ఇన్నరా? రేవంత్ రెడ్డి నీ సర్కారు నీ ప్రభుత్వం కూలడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతుండ్రు ఆయన. తర్వాత 10% కమిషన్లు తీసుకుంటున్న మంత్రులు అడ్డంగా దొరికిపోయినప్పటికి కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఆడ 10 నడిస్తే 20 నడవబట్టే, ఆడ 20 నడిస్తే 30 నడవబట్టే. నా దుకాణం నాదే, నా దంద నాదే, నీ దుకాణం నీదే, నీ దంద నీదే అని చెప్పేసి ఇట్లా వాళ్ళు కాంప్రమైజింగ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి కదా. అక్కడ వాళ్ళు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఏం తక్లీఫ్ ఉన్నది? కరెంటు తిప్పలవుతున్నదా, నీళ్ళ తిప్పలవుతున్నాయా? పథకాలు అమలు చేయడంలో ఫెయిల్ అయినాం కదా, అవి ఎట్లా అమలు చేయాలా? ఫ్రీ బస్సు పెట్టినాము, ఇంత తక్లీఫ్ అవుతా ఉన్నది, ఇట్లా ఇబ్బంది అవుతా ఉన్నది, దాన్ని ఎట్లా అది చేయాలా? వీళ్ళ బాధలు ఎట్లా, వీళ్ళ సమస్యలు ఎట్లా మనం తీర్వాలా అనేది ఉండదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పాపము పని చేసి ఆరోగ్యం చూపించుకోవడానికి, అనారోగ్యం పాలైతే ఆరోగ్యం కొరకు చూపించుకోవడానికి ఆ పైసల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని చెప్పేసి బాకాలు కొట్టొచ్చిన వాళ్ళు ఇలా జీతాలకు కూడా తిప్పలైతున్నది, నన్ను మీరే కాపాడుండ్రి, ఆర్థిక వ్యవస్థ ఆగమైంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన గంటలో మాట్లాడతాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసినామా ఎన్నడన్నా చరిత్రలు? ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే మనకు వచ్చే ఆమ్దాని మొత్తము కప్పం కట్టబట్టే, మూటలు మోసుకుంటా ఢిల్లీకే మోయబట్టే. ఇక మనకే అడికెళ్ళి వస్తాయి పైసలు చెప్పుండ్రి. మన రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి కనీసం జీతాలు ఇవ్వడానికి పైసలు లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కరోనా టైంలో తక్లీఫ్ అయితే గవర్నమెంట్ ఉద్యోగులను అర్జేసి ఇలా మభ్యపెట్టి కేసీఆర్ మీకు జీతాలు వేస్తలేడు, మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖే జీతాలు వేస్తామని చెప్పేసి పెండింగ్ డిఏలు, పిఆర్సీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్, పాత పెన్షన్ విధానం తీసుకొస్తాము అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టి 15 నుంచి 2 నెలల టైంలో 15 రోజుల నుంచి 2 నెలల టైంలో మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. కమిషన్ల పాలన, దందాల పాలన, సెటిల్మెంట్ల పాలన, కాంట్రాక్టర్ల కమిషన్ల పాలన ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి సాంబార్ ముంగట కాంట్రాక్టర్లు ధర్నా చేయలేదు? మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఎంతమంది రాలేదు పాపం? వాళ్ళ కనీసము ఇచ్చిన పాపాన ఓలే. బట్టి విక్రమార్క సాంబార్ ముంగట 20% కమిషన్ పాలన నడుస్తున్నదని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ ప్రొటెస్ట్ చేయలేదా? రైట్, మొత్తం మీద ఎట్లా పెట్టి ఇంకా 2 ఏళ్ళు భరించాల్సిందే. కానీ ఆలోపు కూలితే ఏం చేయలేం మనం. కానీ మొత్తం మీద ఈ 2 ఏళ్ళు భరించాల్సిందే. కాకపోతే కూలనుంది అని చెప్పేసి ఇటువంటి మోతుపల్లి నరసింహుల సొంటోళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.